హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతిపెద్ద హామీ రైతు భరోసా అనమాట. అంటే రైతు భరోసా ద్వారా గతంలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా నిధుల కొరత వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల మనకు కేవలం మరొక 3,000 రూపాయలను తగ్గించి 12,000 రూపాయలకైతే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు బంధు పథకం ద్వారా, అంటే రైతు భరోసా అన్నమాట. ఇప్పుడు గతంలో రైతు బంధు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇక ఇప్పుడు రైతు భరోసా. ఈ రైతు భరోసా ద్వారా ఈ యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి యాసంగి సీజన్ అయితే నడుస్తుంది తెలంగాణలో. ఈ యాసంగి సీజన్లో రైతులు పంటలు వేసుకోవడానికి, పంటల పెట్టుబడికి కాను ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యాసంగికి సంబంధించి ఒక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఎప్పటివరకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారో, అంటే గతంలో దరఖాస్తు చేసుకున్నా కూడా వివిధ కారణాల చేత ఏవైనా దరఖాస్తులు రద్దు చేయబడినా, లేకపోతే దరఖాస్తులు ఏవైనా కూడా రిజెక్ట్ చేయబడినా కూడా అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. మీ గ్రామాల్లోనే గ్రామ సభలు పెట్టి, మీ వార్డుల్లోనే వార్డు సభలు పెట్టి, మీ బస్తీల్లోనే బస్తీ సభలు పెట్టి మీకు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక ఈరోజే చివరి రోజు అనమాట. అంటే ఈ యొక్క రైతు భరోసా కానీ ఏదైతే 26వ తారీఖు నుంచి కూడా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క ప్రకటన అయితే ఉండబోతోంది. కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందేందుకు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని రైతులకైతే ఈ యొక్క డబ్బుల విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. కాబట్టి ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. అంటే ఎవరైనా సరే గతంలో వివిధ కారణాల చేత అప్లై చేసుకుని వారంతా కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటే, ఈరోజు సాయంత్రం లోపు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ మీరు అప్లై చేసుకోలేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మరింత సమాచారాన్ని మీకోసం అయితే నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట కూడా వస్తుంది, గంట పైన కూడా నొక్కాలి. అప్పుడే మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు బంధు అనే పథకం ద్వారా గత ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంటే, అంటే గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంటే మన ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుందన్నారు. ఇక ఈ 15,000 రూపాయల విడుదలలో కూడా మనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందు వల్ల రాష్ట్రం దగ్గర డబ్బులు అనేది లేకపోవడం వల్ల ఏంటంటే 3,000 రూపాయలు తగ్గించి 12,000 రూపాయలకైతే ఒక రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు తొలి విడత, అంటే ఈ యాసంగికి సంబంధించి తొలి విడత అంటే 6,000 రూపాయలను, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. ఇక రైతులు కూడా ఈ యొక్క పథకాని కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అర్హుల జాబితాలంటే ఇప్పటికే ప్రదర్శించడం జరిగింది గ్రామ సభల్లో. ఇక ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే యొక్క డబ్బులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. ఇక అర్హుల జాబితాలో పేర్లు చూసుకుంటున్నటువంటి అభ్యర్థులంతా కూడా, అంటే వీళ్ళంతా కూడా మనకేంటంటే అర్హుల జాబితాలో మా పేర్లు, చాలామంది పేర్లు లేవని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అటువంటి వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మరొక అవకాశం కల్పించడం జరిగింది. అంటే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోండి, మీకు డబ్బులు అయితే ఇస్తానని చెప్పి మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఇక అవకాశం కల్పించినా కూడా చాలామంది ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బుల అంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఇక గ్రామ సభల్లో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి.
ఎవరైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా, అంటే బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం ఉన్నా, మార్పులు చేర్పులు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు ఉన్న అవన్నీ కూడా మీరు మార్చుకోవాలంటే ఇప్పుడే మీకు మంచి అవకాశం. ఈరోజే చివరి రోజు ఈ దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు, అలాగే ఈ యొక్క రైతు భరోసాకు కానీ మిగిలినటువంటి పథకాలకు కానీ అప్లై చేసుకోవడానికి ఈరోజే చివరి రోజు అనమాట. మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈరోజు సాయంత్రంలోగా మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోతుంది. ఇక రేపు అంటే ఈ రోజుతో మనకు పూర్తయిపోతుంది. రేపు సాయంత్రంలోగా మనకు కొత్త అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు. రేపు సాయంత్రం కనుక కొత్త అర్హుల జాబితా వస్తే ఈ కొత్త అర్హుల జాబితాలో మీ పేరు కనుక వస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు. మీరు తప్పకుండా ఇలా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక రేపు అయితే అంటే కొత్త అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నమాట. ఇక వారు కనుక ఇలా చేసుకుంటే ఎప్పుడైతే అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు దావోస్ పర్యటన ముగించుకుని ఆయన రాష్ట్రానికి అయితే రావడం జరిగింది. ఇక ఎల్లుండి మరొక 2 రోజులు అంటే ఈ నెల 26వ తారీఖునైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు వస్తాయి. మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోతుంది. కాబట్టి మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు కనుక చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు చివరి రోజు దరఖాస్తులు చేసుకోవడానికి, తర్వాత మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా దరఖాస్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులు విడుదల చేసేందుకు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోండి. మరింత సమాచారం మీకోసం వస్తూనే ఉంటుంది.